భీమవరం మీతో వచ్చే ముందే జనాలతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ మాటలు మాత్రం వేరేగా ఉంటున్నాయి. సో మిమ్మల్ని ఎప్పుడు ఏమని సంబోధిస్తారు నేను చెప్తే బాగుండదు, రైట్? మీరేం కౌంటర్ ఇస్తారు? ఆల్రెడీ చెప్పడం జరిగిందండి ఆయన గురించి. ఎందుకంటే ఆయనకి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక ఏదో ద్వేషం, అసూయ, ఈర్ష్య నిలువెల్ల కూడా అది ఆయన మాటల్లో కనపడుతూ ఉంటుంది. రాజకీయాల్లో మనం చూసుకుంటే కనుక ఎవరు వాడనటువంటి పరిభాష, నిజంగా దోషణలు కానీ అవి కానీ ఇంచుమించుగా అతను 2009 నుంచి ఏదైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా మనం చూసాం. పంచిలు ఉడగొట్టి తొంతానని చెప్పి ఇలా రకరకాల మాటలు, అలాగే ఇంచు బట్టలు ఉడదీసుకో తొంతానని చెప్పి చెప్పు చూపించడం, ఇలాగా ఒక రాజకీయాల్లోకి రావడం అనేది మనకి మన ఆంధ్రప్రదేశ్కి చాలా దురదృష్టకరమైంది. నిజంగా రాజకీయాల్లో విలువల గురించి మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ మనం చూసుకున్నప్పుడు యువతను మోసగించడానికి చేగువేరా ఫోటో, లేదంటే కనుక బాపురావు గారి, పూలే గారి ఫోటో, లేదా మదర్ తెరిసా గారి ఫోటో, ఇటువంటి మహానేతల ఫోటోలు పెట్టి వాళ్ళే నాకు ఆదర్శం అని వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు 2024 ఎలక్షన్లకు ముందు మొత్తం అంతా కూడా ఆయన మార్చేయడం జరిగింది. వాళ్ళందరినీ తీసాడు. వాళ్ళందరినీ కూడా మహాత్మా పూలే కానీ, లేదంటే చేగువేరాను కానీ, లేదా అంబేద్కర్ గారు కానీ, వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో చూసుకోండి అనే పరిస్థితి ఇవాళ మనకు కనపడుతుంది. వాళ్ళ ఫోటోలే కూడా తీసాడు ఆయన. రైట్. నియోజకవర్గంలో సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే కుల రాజకీయాల గురించి ప్రస్తావించి రావటం దురదృష్టకరమైనప్పటికీ వాస్తవం అది. సో ప్రస్తుతం భీమవరం చూసుకుంటే కనుక కాపు కమ్యూనిటీ చాలా బలంగా ఉన్న నేపథ్యం. 2019లో ఇద్దరు విడివిడిగా చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు రామాంజనేయులు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని తెలిసిందైనా మీకున్న నమ్మకం ఏంటి? ఇప్పుడు వాళ్ళు రెండు కలవటం వల్ల అది మీకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? కొద్దిపాటు అన్నది ఇక్కడ వాళ్ళు కలవడం వల్ల వచ్చి నష్టం ఏమీ లేదండి మనకి. ఎందుకంటే ఇక్కడ నేను అనేది రాజకీయాల్లో ఇంచుమించుగా సుమారు 28-30 సంవత్సరాల బట్టి రాజకీయాల్లో ఉన్నా. మా నాన్నగారు మున్సిపాలిటీగా చైర్మన్గా చేశారు, అంతకుముందు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చేశారు. పబ్లిక్కి మా తాతల కాడి నుంచి కూడా వ్యవసాయ రంగం నుంచి వ్యాపార రంగంలోకి వచ్చాం. వ్యాపార రంగంలోకి వచ్చేసరికి తర్వాత పబ్లిక్ ప్రజలకు సంబంధించి రాజకీయాల్లో లేనప్పుడు కూడా, రాజకీయాలకు సంబంధం లేనప్పుడు కూడా ఏదో సేవాభావంతో మేము ఎదరికెళ్ళినాళ్ళు. ఒక గుడి కట్టుకోవాలన్నా, లేకపోతే ఉత్సవాలు జరుపుకుంటున్నా, ఒక డొనేటర్గా డబ్బుల గురించి అనేది, డబ్బులకు విలువ కన్నా రిలేషన్కే, పబ్లిక్తో సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు. ఆ సంబంధాలు అనేవి కింద స్థాయి నుంచి కూడా మాకు ఉన్నాయి. అవి ఉండడం వల్ల, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గం 40 సంవత్సరాలను బట్టి ఆర్థికంగా బలమైన వర్గం. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో నాకు టికెట్ ఇచ్చారంటే ఎలా ఇచ్చారంటే, నాకు లాబియింగ్ లేదు, ఎవరో వెళ్ళి మేము టికెట్ అడిగింది లేదు. కొత్త వరవడి సర్వేలు చేయించుకోవడం, అభ్యర్థి యొక్క ప్రజల్లో ఎంత పట్టు ఉన్నదన్నది తెలుసుకుని అభ్యర్థులను ప్రకటించడం అనేది వచ్చింది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. అప్పుడు ప్రజల్లో ఒక రకంగా ప్రజల్లో పలుకుబడిని చూసి, ప్రజల్లో మనకున్న పట్టును బట్టి, ప్రజల్లో మనకున్న ఆదరణ, గౌరవాన్ని బట్టి 2004లో టికెట్ ఇవ్వడం జరిగింది.